యేసుక్రీస్తు వారు యాయీరు ఇంటికి వెళుతున్నాడో, యేసుక్రీస్తు వారు యాయీరు ఇంటికి వెళ్ళకముందు ఆ ఇల్లు పరిస్థితి ఎలా ఉందంటే, యాయీరు భార్య, బంధువులు, చుట్టాలు, ఆ ఊర్లో చాలామంది ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు, రొమ్ములు కొట్టుకుంటున్నారు, అంగలారుస్తున్నారు, ఏడుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. భయంకరంగా శోక సముద్రం అయిపోయింది ఆ ఇల్లంతా. అందరు కన్నీరు, ఎవరిని చూసినా కన్నీరే, ఏడిపే, బాధే. ఆ ఇల్లు ఒక నరక కోపంలో మారిపోయింది. అయితే యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ చిన్నదాన్ని చేయి పట్టుకుని, చనిపోయిన చిన్నదాన్ని చేయి పట్టుకుని, చిన్నదానా లే అని నీతో చెప్పుచున్నాను అనగానే ఆమెలో నుంచి వెళ్ళిపోయిన ప్రాణము తిరిగి ఆమెలోనికి వచ్చెను గనుక ఆమె లేచెను. దేవుని స్తోత్రం అన్న మాట కనపడుద్ది లూకా సువార్త 8వ అధ్యాయం 55వ వాక్యంలో. అంత అద్భుతం అంటే ఆమెలోకి ప్రాణము మరలా వచ్చెను. ఈ లోకంలో ఒక వ్యక్తిలోంచి ప్రాణం పోతే, ప్రాణం వెళ్ళిపోతే, జీవం వెళ్ళిపోతే, ఆ జీవాన్ని, ఆ ప్రాణాన్ని మరలా ఎవరైనా రప్పించగలరా? ఈ లోకంలో వైద్యులు సావసిద్ధంగా ఉన్నవారిని బ్రతికించగలరేమో కానీ చచ్చిపోయిన తర్వాత బ్రతికించాలంటే ఎవరి వల్ల కాదు. ఈ లోకంలో వైద్యం చేయలేని పని అది. సాంకేతిక పరిజ్ఞానం, ఏ పరిజ్ఞానం కూడా చేయలేని పని అది. ఈ లోకంలో ఎవ్వరు చేయలేరు, కానీ ఒకే ఒక్కరు చేయగలిగారు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎంత అద్భుతం అంటే, యేసుక్రీస్తు వెళ్ళకముందు ఆ ఇల్లు నరక కోపంలో ఉంది. యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత, యాయీరు కుమార్తెను బ్రతికించిన తర్వాత అంగలార్చే వాళ్ళు ఆనందనాట్యం చేస్తాం మొదలుపెట్టారు. దుఃఖపడేవారు సంతోషంతో గొంతులు వేయటం మొదలుపెట్టారు. గుండెలు బాదుకున్నవారు, రొమ్ములు కొట్టుకున్నవారు వారి గుండెల నిండా సంతోషంతో కేకలు వేస్తున్నారు, ఆనందంతో నాట్యం చేస్తున్నారు. చూసారా, అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చాడు. కీర్తన గ్రంథం 30:11లో దావీదు గారు అదే అంటాడు, నా అంగలార్పును నాట్యముగా మార్చేవాడు ఆయనే అంటాడు. యేసుక్రీస్తు వారు వెళ్ళకముందు ఆ ఇల్లు ఎలా ఉంది, యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది, అంత అద్భుతం. ఈరోజు యేసుక్రీస్తు వారు మన గృహంలో కూడా ఉంటే, నీ గృహంలో ఏ సమస్యలోని, బాధలోనియా, సమస్యలోనియా, ఇబ్బందులోనియా, అనారోగ్యాలోనియా, వ్యాధులోనియా, తగ్గుతలేదా, ఇంటిని విడిచిపెట్టి వెళ్తలేదా, మనశ్శాంతి లేదా, నెమ్మది లేదా, ఆరోగ్యం లేదా, అయితే సమాధానం లేదా, సమాధానానికి కర్త అయిన యేసుక్రీస్తుని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తే సమాధానం కలిగి జీవిస్తారు. ఈరోజు యేసు లేని గృహాలు ఎలా ఉన్నాయంటే, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, చంపుకోవడాలు, సమాధానం లేని పరిస్థితి. భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో భయంకరంగా జీవిస్తున్నారు. ఎందుకంటే వారి గృహాలలో యేసుక్రీస్తు వారు లేడు. యేసుక్రీస్తు వారు లేని చోట సమాధానం ఉండదు. యేసుక్రీస్తు వారు ఉన్న చోట దుఃఖం ఉండదు. యేసుక్రీస్తు వారు లేని చోట సమాధానం ఉండదు. అలాగే యేసుక్రీస్తు వారు ఉన్న చోట దుఃఖం ఉండదు. కాబట్టి సమాధానకర్త ఆయన మన గృహాల్లోకి మనం ఆహ్వానిస్తే మన గృహం కూడా పరలోకంలా మారుతుంది. భార్యాభర్తలు సమాధానంగా ఉంటారు, తల్లిదండ్రులు పిల్లలు సమాధానం కలిగి ఉంటారు, అన్నదమ్ములు సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తారు. అందుకనే యేసుక్రీస్తుని మన గృహాల్లోకి మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి.